తెలంగాణలో భారీ వర్షాలు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. తెలంగాణ వ్యాప్తంగా వర్షాలకు దెబ్బతిన్న రహదారులపై ప్రభుత్వానికి నివేదికలు అందాయి. తెలంగాణలోని 1039 కిలోమీటర్ల మేర రోడ్లు దెబ్బతిన్నాయి. రోడ్ల తాత్కాలిక పునరుద్ధరణకు 53,000 కోట్లు, శాశ్వత పునరుద్ధరణకు 11,000 కోట్లు ఖర్చవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అటు భారీ వర్షాలతో కామారెడ్డి జిల్లాలో విద్యుత్ శాఖకు 1,50,00,000 పైగా నష్టం వాటిల్లింది. కామారెడ్డి జిల్లాలో 412 విద్యుత్ స్తంభాలు, 76 సబ్స్టేషన్లు ధ్వంసమయ్యాయి. మన పాత వాటర్ ఫ్లో వచ్చిందని రోడ్ మీద తిరిగి వీళ్ళని తీసుకోపోయినా అవునా ఇలా బియ్యం కాదు స్టార్టింగ్ ఇంకొక పూట అన్నం ఇట్లా భారీ వర్షాలకు కామారెడ్డి అతలాకుతలమైంది. రోడ్లు దెబ్బతిన్నాయి, కరెంట్ స్తంభాలు కూలిపోయాయి. పలు కాలనీల్లోకి ఇళ్లలోకి నీరు చేరి సామాగ్రి తడిచిపోయింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీపతి అందిస్తారు. భారీ వర్షాలు వరదకు కామారెడ్డి పట్టణము వికలమైందని చెప్పుకోవచ్చు. ఏదైతే ఇళ్లలో వరద ముంచెత్తిందో అటు ఇల్లు దెబ్బతిన్నాయి, అలాగే ప్రధానంగా రహదారులు కూడా తీవ్ర స్థాయిలో దెబ్బతిన్నాయి, అలాగే విద్యుత్ స్తంభాలు నెలకొరిగాయి, పంట పొలాలు నీట మునిగాయి. మొత్తంగా కామారెడ్డి ప్రాంతంలో ఈ వరద విలయ తాండవం సృష్టిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం చూస్తే ఇక్కడ కామారెడ్డిలోని ఇది హౌసింగ్ బోర్డు కాలనీ ప్రాంతం. రోడ్లు కూడా ఏ స్థాయిలో దెబ్బతిన్నాయో మనకి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. చూసుకుంటే ఇదంతా కూడా అంటే మామూలుగా ఈ పట్టణ ప్రాంతాల్లో రోడ్లను నాణ్యతగా వేయాల్సి ఉంటుంది, అలాగే వీటికి సంబంధించి కొన్ని క్వాలిటీస్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. అంటే అలాంటివి ఏవి లేదన్న పరిస్థితి కూడా ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తుంది. పైన వేసిన తారంతా కూడా కొట్టుకుపోయింది, అలాగే కంకర తేలింది. రోడ్డు కూడా చూస్తే ఇక్కడ సిమెంట్ రోడ్డు కూడా పిల్లలుగా లేచి తరలిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడే వరదకు సంబంధించి వాహనాలు అంటే కార్లు, వెహికల్స్ కూడా ఈ ప్రాంతంలోనే పెద్ద ఎత్తున కొట్టుకుపోయాయి. ఇదంతా కామారెడ్డి పెద్ద చెరువు కింది భాగం కావడంతో ఇక్కడే తీవ్ర ప్రభావం కనిపిస్తోంది. చూస్తే మన కారు కూడా ఎక్కడో వెళ్లాల్సిన ఉంచిన కారు వరదలు కొట్టుకొచ్చి ఇక్కడ గోతులో తట్టుకుపోయింది. అంటే ఇలాంటి పరిస్థితి మొత్తం ఈ హౌసింగ్ బోర్డు కాలనీలో సుమారు 20 నుంచి 25 కార్లు ఇలా మొత్తంగా కొట్టుకుపోయి వేరే వేరే ప్రాంతాల్లో చిక్కుకుపోయిన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఇటు రహదారులు, కార్లు, వాహనాలు, ఇల్లు కూడా తీవ్ర స్థాయిలో దెబ్బతున్నాయి. కాంపౌండ్ వాల్ దెబ్బతింది. ప్రధానంగా ఇళ్లకు సంబంధించిన ప్రహరీలు కూలిపోయాయి. అలాగే ఇక్కడ జరగాల్సిన వినాయక చవితి వేడుకలు కూడా జరగలేని పరిస్థితి కనిపిస్తుంది. మనం ఇక్కడ ముందర చూస్తే ఒక వినాయక మండపం కూడా ఈ వరదలో కొట్టుకుపోయి కుప్పగా పడిపోయిన పరిస్థితి మనకి కనిపిస్తుంది. ఏవైతే రేకుల షెడ్లు వేసి అలాగే సెట్టింగ్లు వేసారో మొత్తం కూడా వరదలు పూర్తిగా కొట్టుకుపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ కామారెడ్డి పట్టణంలో కనీసం వినాయక చవితి వేడుకలు కూడా జరుపుకోలేని పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఇట్లాంటి పరిస్థితుల్లో స్థానికులు ఏమంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇక్కడ ఈ వరద ఎఫెక్ట్ ఎట్లా ఉండింది? మీకు వినాయక చవితి పండుగ కూడా జరుపుకోలేని పరిస్థితి ఉంది, ఎలా అనిపిస్తుంది? వరద ఆకస్మికంగా 11:45 వచ్చింది సార్. మేము అనుకోకుండా అంత వేగంగా రావడం చేత సామాన్లు ఏం చదువుకోలేకపోయాము. అన్ని ఇంట్లో వస్తువులు, బియ్యము అన్నీ నానిపోయినాయి, కొట్టుకపోయినాయి. ప్రతి ఇంటి నుంచి వెళ్ళి కొట్టుకపోయినాయి, రోడ్లు మొత్తం కొట్టుకపోయినాయి. తిండి సామాగ్రి లేకుండా అందరూ పోయి బయట ఉన్నారు. అకామిడేషన్ అందలే టైంకు, కాబట్టి పబ్లిక్ చాలా ఇబ్బంది పడ్డారు. ప్రతి ఇంట్లో అన్ని తిని బండాలన్నీ కొట్టుకుపోయినాయి. ఇట్లా ఎంతవరకు నష్టం జరిగింది? మరి మీరు కోలుకోవడానికి ఇంకెంత సమయం పట్టే అవకాశం ఉంది? మీ కుటుంబాలు కానీ ఇక్కడ రోడ్ల వసతి కానీ ఎంత సమయం పట్టే అవకాశం ఉంది? నష్టం ప్రతి ఇంటి 2-3 లక్షలు 4 లక్షల దాకా నష్టం జరిగింది సార్. కోలుకోవడానికి 2-3 నెలలు పడుతుంది సార్. ఎందుకంటే అన్ని డ్యామేజ్ అయిపోయినాయి, గోడలు పడిపోయినాయి, చాలా నష్టం జరిగింది. ప్రభుత్వం కూడా స్పందించి ఏమైనా ఆర్థికంగా సాయం చేయాలి. అయితే ఈ వరద అనేది కామారెడ్డిలో ఒక రికార్డు స్థాయిలో జరిగింది. రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది, భారీ ఎత్తున వరద ముంచెత్తింది. అయితే గత 40 ఏళ్లుగా చూసి ఎరగమని చెప్పి స్థానికులు చెప్తున్నారు. అంటే ఇంత స్థాయిలో వరద రావడం అనేది ఇక్కడి జనావాసాలపై, ప్రజలపై కూడా తీవ్ర ప్రభావం చూపింది. వీరంతా కూడా కోలుకోవడానికి కొద్ది నెలల పాటు కూడా పట్టే అవకాశం ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది. వీడియో జస్ట్ అనిల్తో శ్రీపతి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, కామారెడ్డి.